బట్టలు కావాలో, తనకి ఎలాంటి రంగంటే ఇష్టమో, తనకేం కొనాలో అవన్నీ చేసేటప్పుడు అంత తపన పడ్డావే, అంత ఆరాట పడ్డావే. ఆ ప్రేమ నీకుందని దానికి ఎలా తెలుస్తుందిరా? తెలియాలి కదా, తనతో మాట్లాడితేనే కదా తెలిసేది. తన మొహంలోకి మొహం పెట్టి చూసింది లేదు నువ్వు. తనతో పెళ్లికి ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావేంట్రా? అమ్మా, మధుతో చాలా మాట్లాడాలనుందమ్మా, చాలా చెప్పాలనుంది. కానీ మాట్లాడలేకపోతున్నానమ్మా. నేను తన విషయంలో ఒకటో రెండో తప్పులు చేయలేదమ్మా. తన చిన్నప్పటి నుంచి నేను తప్పులు చేస్తూనే ఉన్నాను. అందుకు తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలందమ్మా నాకు. రామా, అవునమ్మా, మధుని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో, ప్రతి దానిలో తన తప్పులు వెతుకుతూనే ఉన్నాను. తను నవ్వినా తప్పు పట్టాను, తను తిన్నా తప్పు పట్టాను, తను కూర్చున్నా నుంచున్నా తప్పు పట్టేనమ్మా. ఇలా ఎక్కడ తప్పులు దొరుకుతాయా అంటూ బోతద్దం పెట్టి వెతికినట్టు చూశాను. దాన్ని కూతురుగా ఎప్పుడు చూశానమ్మా? దాన్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రేమగా పిలిచింది లేదు. ప్రేమగా తల మీద చెయ్యి వేసింది లేదమ్మా. కానీ నేను ఎంత ద్వేషాన్ని చూపించినా నా కూతురు మాత్రం నా పరువుని, నా ప్రాణాన్ని కాపాడిందమ్మా. తనే కనుక ఈ పెళ్లి చేసుకోపోయి ఉండుంటే ఈ పాటికి నీ కొడుకు ప్రాణాలతో ఉండేవాడమ్మా. ఏం మాటలు రావి, ఊరుకో ఊరుకో ఊరుకో. నిజమే కదమ్మా? నేనేమన్నా అడిగానా? పెద్దది కుప్ప ముంచిపోతే నువ్వు నా పరువు కాపాడమని బతిమలాడానా? లేదు కదా. తనంతట తనే త్యాగం చేసిందమ్మా. అన్ని సంవత్సరాలు నా ద్వేషాన్ని మర్చిపోయింది. నా మూర్ఖత్వాన్ని ఒక్క త్యాగంతో పటాపంచలు చేసేసిందమ్మా. తానంత త్యాగం చేస్తే తప్ప నేను నా కూతురు గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. ఇప్పుడు తన కళ్ళలో చూడ్డానికి కూడా నీ కొడుక్కి ధైర్యం సరిపోవటం లేదమ్మా. త్యాగం చేస్తేనే నన్ను కూతురుగా ప్రేమిస్తావా అని ఎక్కడ అడుగుతుందోనని భయం వేస్తుందమ్మా. మధు అలా అనుకోదురా, నువ్వు దాని తండ్రివిరా. అమ్మా, నేను తన తండ్రి స్థానం నుంచి ఎప్పుడో దిగజారిపోయాను. నేను ఎక్కడికో పాతాళానికి పడిపోయానమ్మా. తను ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిందమ్మా. ఇలా దూరం నుంచి చూసి మురిసిపోతానమ్మా. నాకు అది చాలమ్మా, అది చాలు, అది చాలు. వదినా, ఒక్క నిమిషం. వదినా, రాత్రి భోజనానికి ఏం చేయించమంటారు? అన్నయ్యకి ఏమిష్టం, బామ్మగారికి, మీ చిన్నమ్మాయికి ఎవరెవరికి ఏమేమి ఇష్టమో చెప్పండి వదినా. దగ్గరుండి మరీ చేయిస్తాను. కాదు, దగ్గరుండి నేనే చేస్తాను. అయ్యో వదినా, ఏదైనా పర్లేదు. వదినా, మీరు ఈరోజు ఇంట్లో ఉంటున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అక్కెంత మంచిగా మాట్లాడుతుందంటే
దాని అర్థం ఏంటమ్మా? ఇది వాళ్ళతో మంచిగా మాట్లాడుతుందంటే వాళ్ళకేదో ముహూర్తం పెట్టిందని అర్థం. గౌరీ గౌరీ, అమ్మగారు వస్తున్నాను. చెప్పండి అమ్మగారు. ఈరోజు నువ్వు వంటగదిలోకి అస్సలు అడుగు పెట్టొద్దు. అదేంటమ్మా? అదంతే. మా అన్నయ్య వదిన్లకు నేనే వంట చేసి పెడతాను, నువ్వెళ్ళు. సరేనమ్మా. వదినా, అన్నయ్య రాత్రిపూట చపాతీ తింటారా, రైస్ తింటారా? అయ్యో వదినా, అనవసరంగా శ్రమ పడకండి. సింపుల్గా ఏదున్నా పర్లేదు. ఏంటొదినా, మీరు మాట్లాడుతూనే ఉన్నారు గాని బుర్ర మాత్రం వేరే ఏదో ఆలోచనల్లో ఉన్నట్టుంది. అయ్యో అదేం లేదు వదినా. చూడొదినా, మీ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలను. కూతురికి పెళ్లి చేశారు, అల్లుడిని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నారు. అందులో తప్పేం లేదు. మీ ఆశలు మీకుంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఏవేవో అనుకుంటారని లోపల భయం ఉంటుంది. ఏ వేళలో జరగాల్సిన ముచ్చట్లు ఆ సమయంలో జరగాలండి. దానికి ఎవరూ తప్పు పట్టరు. నాకు ఓ కూతురుంది. నేను ఓ ఇంటి నుంచి అత్తారింటికి వచ్చిందాన్నే కదా, అర్థం చేసుకోగలను వదినా. మీరు మీ అల్లుడితో మాట్లాడండి వదినా, వీలు చూసుకొని వస్తాడులేండి. మా వారేదో వాడు బిజీగా ఉన్నాడు, ఇప్పుడు కుదరదు, తర్వాత అది ఇది అంటే మీరు బాధపడి ఉంటారు. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. మగవాళ్ళకి సంసారాలు, వ్యాపారాలు, ఆ టెన్షన్స్ ఈ టెన్షన్స్ 100 ఉంటాయి కదా. మనమే కాస్త వాళ్ళ మనసులో ఏముందో ఒక్కసారి తెలుసుకోవాలండి. అయినా పాపం ఆ మగవాళ్ళు కష్టపడేది కూడా మనకోసమే కదా వదినా. అవును వదినా. మీ అన్నయ్య ఏదో అన్నాడని, అల్లుడు మాట్లాడలేదని మనసు కష్టపెట్టుకోకండి. మీరు వెళ్ళి అల్లుడితో మాట్లాడండి, ఇంటికి రమ్మని పిలవండి. మేం వెళ్ళి పిలిచామనుకోండి, మా మీదున్న ప్రేమతో వాడు మా మీద అరుస్తాడు. అదే మీరు అడిగారనుకోండి, మీ మీదున్న గౌరవంతో వాడు మీ మాట కాదండు. అక్కను చూసావా అమ్మా? అక్క గురించి తెలియని వారు ఎవరైనా సరే ఇంత గొప్ప ఇల్లాలా అని ఇట్టే నమ్మేస్తారు. నా గుండె కరిగిపోతుందే ఇక్కడ. నాకేం చెప్పాలో మాటలు రావడం లేదు వదినా. మా వారికి అన్నయ్య గారికి ఉన్న స్నేహం దృష్ట్యా వియ్యంకులయ్యారు. మీతో ఏ విషయంలో పోల్చుకున్నా మేము 100వ వంతు కూడా సరితూగలేము. అలాంటిది మీరు వియ్యానికి ముందుకొచ్చారు. మా పెద్దమ్మాయి అలా చేసి పరువు తీసినా మీరు పన్నెత్తి మాట అనలేదు. పైగా మా మధుని మీ ఇంటి కోడలిగా చేసుకున్నారు. ఎంత గొప్ప మనసొదినా మీది. ఇంత ఐశ్వర్యంలో పుట్టి కూడా ఇంత ప్రేమగా ఏం తింటారో, ఏం వంట చేయాలని అడుగుతున్నారే. ఇంత ప్రేమను చూపిస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వదినా. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వదినా, మా ఇంటికొచ్చారు మీరు, సంతోషంగా ఉండాలి. మీ కంట్లో కన్నీళ్లు చూడలేను నేను. అన్నీ సర్దుకుంటాయి వదినా. మీరు మేము సమానమే వదినా. మధ్యలో ఈ డబ్బు ఉంటుంది, పోతుంది. దాని గురించి పెద్దగా ఆలోచించకండి. చివరికి ప్రేమలే మిగులుతాయి. మీరు హ్యాపీగా ఓ అరగంట కబుర్లు చెప్తూ కూర్చోండి. అరగంటలో వంట రెడీ చేసి తీసుకొస్తాను. నేను మీతో కలిసి వస్తాను వదినా. ఇదిగో వదినా, మీరు చక్కగా తిని పెట్టాలంతే. కిచెన్ వైపు అసలు రాకూడదు. మీరు వెళ్ళండి, వెళ్ళండి. అది కాదు వదినా. వెళ్ళండి చెప్తాను. అమ్మా పద పద. అబ్బా అబ్బా అక్కో. అమ్మా, అక్కకు నువ్వు పెళ్లి చేసి పొరపాటు చేసావే. సినిమాల్లో చేర్చుండాల్సింది. ఆ నటంతో ఏలి పారేసి ఉండేది. అంతా తెలిసి నేనే నోరెళ్లబెట్టే పరిస్థితి వచ్చింది. పాపం ఆవిడ పరిస్థితి చూడు, కళ్ళ నీళ్లు పెట్టేసుకుని వెళ్ళిపోయింది. మరి 30 ఏళ్ల బట్టి మీ బావని ఇంటిని నమ్మించడం అంటే మళ్ళంటోళ్ళకి సాధ్యమవుతుందా? దేవకి, నీ తమ్ముడు నీ మంచితనాన్ని తట్టుకోలేకపోతున్నాడే. అమ్మా, మంచితనం అనేది మనిషికి ఒక పెద్ద జబ్బు. మంచితనాన్ని వాడుకొని వదిలేయాలి తప్ప మనతో ఉంచుకోకూడదు. అందుకే కదా తమ్ముడని కూడా చూడకుండా చంపలు పగిలిపోతున్నాయి. ఎంతకీ ఈ మంచితనం వెనుక మతలబేంటక్క? మనం ఇన్నాళ్ళు వాళ్ళిద్దరినీ దూరం చేయడానికి విడివిడిగా ఉంచాం.
కానీ తెగేదాకా లాగలేకపోయాం. అది తెంపడానికే ప్లాన్ చేస్తున్నాను. నువ్వేం చేయబోతున్నావే? మధు వాళ్ళ అమ్మా నాన్నకి దీని కాపురం ఎంత గొప్పగా వెలగబెడుతుందో తెలిసేలా చేస్తాను. ఎలాగే? ఇప్పుడే కదా వండడం మొదలు పెట్టాను. వాళ్ళకి వడ్డించేటప్పుడు మీరు రుచి చూద్దుర్లేండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. వదినా, భోజనాలు రెడీ అయ్యాయి, వచ్చేయండి. పదమ్మా, మా ఆవిడ అందరినీ హాస్టల్లో పిలిచినట్టు పిలుస్తుంది. రే చెల్లమ్మ సూపర్. ఏంటి, నేను సూపర్ కదా? అయ్యో నీకేంట్రా, నువ్వు బంగారం. పదండి. అత్తా, స్మెల్ అదిరిపోయింది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మామ వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది. ఇంతమందికి ఒక్కదానివే చేసేవేంటమ్మా, పనివాళ్ళు ఉన్నారు కదా. అన్నయ్య గారు, స్వయంగా వండి వడ్డిస్తేనే ఆ తృప్తి వేరు కదా. అందులోనూ మీరేమైనా పరాయి వాళ్ళా? మామ్, ఆకలి దంచేస్తోంది. వడ్డించడాలు ఏమైనా ఉన్నాయా లేదా? అత్తా, నేను వడ్డిస్తాను, మీరు అరే, కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా, నేను వడ్డిస్తాను కదా. పర్లేదత్తా. మధు, నువ్వు కూర్చో. చక్కగా మీ అమ్మ వాళ్ళతో కలిసి భోంచేయి. ఏంట్రా అప్పటినుంచి అలా చూస్తున్నావు? ఏమైనా పోగొట్టుకున్నావా ఏంటి? అందరూ వచ్చారు గాని అల్లుడిగా రాలేదేంటా అని. రేయ్, వాడు ఫుల్ బిజీరా, పని రాక్షసుడు. అందరికీ 24 గంటలుంటే వాడికి 48 గంటలు ఇచ్చినా సరిపోదు తెలుసా? మనం కానిద్దాం, వాడు తర్వాత వచ్చి తింటాడులే. అదేంటి మా అమ్మగారు, బావ బాస్ కదా, అందరితో పని చేయించాలి, కానీ తను పని చేయడం ఏంటి? ఏయ్, నువ్వు నోర్మై. అది కాదురా, అందరం ఉన్నాం కదా, కలిసి తిందాంరా, కాసేపు ఆగుదాం. రేయ్, నువ్వు ఊరుకోరా, నీకేం తెలీదు. వాడి గదిలోకే భోజనం తీసుకెళ్తుందిలే. అల్లుడు గారిని వదిలేసి మనం తినడం ఏం బాగోదు కదా. అందరం కలిసి భోంచేస్తే బాగుంటుంది. పోనీ నేను వెళ్ళి బావని తీసుకున్నానా? నువ్వు ఆగమ్మా, నువ్వు కూర్చో. మధు, నువ్వు వెళ్ళి కొత్త పెళ్లి కొడుకుని తీసుకురాపో. బామ్మ, ఆయన పనిలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం బాగోదు. అల్లుడు గారు లేకుండా ఎలా తింటాం చెప్పు? వెళ్ళవే. చెల్లెమ్మా, వాడెవరు పిలిచినా రాడమ్మా. అల్లుడు గారు లేకుండా తినడానికి మనసొప్పట్లేదన్నయ్యా. మీరే వెళ్ళి ఎలాగైనా తీసుకురండి. సరే అమ్మా. అల్లుడు గారేంటి వెళ్ళి వాడిని తీసుకొస్తానంటూ సాహసం చేస్తున్నారు? వెళ్ళని అమ్మా, ఎవరు పిలిచినా వాడు రాడుగా. వీళ్ళేమో వాడు రాకపోతే తినవు అంటున్నారు, వాడేమో రాడు. ఈ లెక్కని వీళ్ళకి ఈరోజు తిండి తినే యోగం లేనట్టుంది. నందు, ఎవరు? మీరా? ఎందుకురా అంత టెన్షన్ పడతావు? నీ గదిలోకి ఎవరొస్తారని అంత భయం? భలే రిలాక్స్డ్గా ఉన్నావురా. ఏ, నేను రిలాక్స్గా ఉంటే మీకు కళ్ళు మండుతున్నాయా? అదేంట్రా, నాకెందుకు కళ్ళు మండుతాయి? ఇవన్నీ చేసింది తమరే కదా. రేయ్, ఎందుకురా నా మీద నీకింత కోపం? అయినా నీ కోపమే ఉందిలే, పాల పొంగులగా ఇలా వస్తుంది అలా పోతుంది. బేసిక్గా నీ అంత బుద్ధిమంతుడైన కొడుకు ఎవరుంటారు? నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా? నాన్న, మనమేమన్నా బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నామా? ఆల్రెడీ ఉన్న డైరీ ప్రోడక్ట్స్, బ్యాటరీ కంపెనీ, టెక్స్టైల్స్ ఇవి చూసుకోవడానికే తల ప్రాణం తోకలోకి వస్తుంది. అయినా నేనిప్పుడు చేసేదేముంది? బిజినెస్ మొత్తం నువ్వే చూస్తున్నావు కదా. నీకేమైనా బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టే ఆలోచన ఉందా? నాకేం లేదు, మీకే బలంగా ఉన్నట్టుంది. నాకెందుకుంటుందిరా? నాకేస్తున్నారుగా బిస్కెట్. రేయ్,
టూ మచ్ రా. నేను నీ ఫాదర్ని రా. ఎంత ఫ్రెండ్లీగా ఉంటే మాత్రం ఇలా మాట్లాడతావా? ఫ్రెండ్ని రా, నిజాలే మాట్లాడతాను. మీరు నా ఫ్రెండ్ కాదు, అనుకూల శత్రువు. అన్యాయం రా. అన్యాయం ఏంటి అన్యాయం? ఇంకా చెప్పాలంటే పక్కలో బల్లెం. చాలరా బాబు, బిరుదులు ఎక్కువ ఇచ్చేస్తున్నావు. ముందు ఈ బట్టర్ బిస్కెట్ ప్రోగ్రామ్ ఎందుకో చెప్పండి. చిచి, అదేం లేదురా. మీ మామగారు వాళ్ళు ఈ పూటకి మన ఇంట్లోనే ఉంటారు. మళ్ళీ నాకేమన్నా టార్చర్ ప్రోగ్రామ్ ఉందా? రే, అదేం లేదురా బాబు. ఒకసారి కిందికి రా, చెప్తాను. దేనికి? ఏం లేదురా, వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడికొచ్చి డాన్సులు చేసి ఎంటర్టైన్ చేయాలా వాళ్ళని? వద్దురా బాబు, నువ్వు డాన్స్ అంటే శివతాండవం ఆడతావు. అవేం వద్దు. వాళ్ళు భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నారు. నేనొచ్చి గోరు ముద్దలు చేసి తినిపిస్తేనే తింటారా వాళ్ళు? లేకపోతే తినే ముందు నేనొచ్చి ప్రార్థన చేయాలా? అదేం అక్కర్లేదురా బాబు. అల్లుడిగా మీ అత్తగారు వాళ్ళు విపరీతమైన రెస్పెక్ట్ చూపిస్తున్నారు. అవన్నీ రిసీవ్ చేసుకోవాలి కదా. ఇంతవరకు రిసీవ్ చేసుకుంది చాలు, ఇక వెళ్ళండి. రే రారా, సరదాగా భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుందాం. ఆల్రెడీ నా సరదా తీర్చేశారుగా, ఇంకా ఏమన్నా బ్యాలెన్స్లున్నాయా? రే, దారుణంగా మాట్లాడుతున్నావురా. మీరు చేసే వాటికంటేనా? మాటల్లో మించిపోతున్నావురా నువ్వు. మీరు చేతల్లో మించిపోతున్నారుగా. ఇంకా ఏమేం ప్లాన్ చేశారు నా మీద? రే ప్లీజ్ రా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారా. అల్లుడి కోసం వెయిటింగ్ రా. నానా, భోజనం చేయాలంటే ఉండాల్సింది అల్లుడు కాదు, ఆకలి. నానా, నువ్వు బిజినెస్లోకి రాంగ్ ఎంట్రీ ఇచ్చావు, కానీ పాలిటిక్స్లోకి చేరితే అబ్బో ఎక్కడికో వెళ్ళిపోయేవాడివి నాన్న. భలే కన్విన్స్ చేస్తున్నావే. వెళ్ళండి. వెళ్దాం రా, ప్లీజ్ రా. నానా, నన్ను విసిగించావనుకో, నేను బయటకు వచ్చాననుకో, నేను అక్కడికి వచ్చాక నా విశ్వరూపం చూపిస్తా. నా ఒరిజినల్ నందు బయటకొస్తాడు. అప్పుడు మీరు తట్టుకోలేరు, వాళ్ళు తట్టుకోలేరు. నేను మీ మంచిగా చెప్తున్నాను, నేను రానని. అది కాదురా. నానా ప్లీజ్, ఇంతకన్నా హార్ష్గా నాతో మాట్లాడించొద్దు. వెళ్ళండి. అన్నయ్య, ఒక్క నిమిషం, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. దేవకి, ఎక్కడికి వెళ్తున్నావే? నందు దగ్గరికి వెళ్తున్నాను. ఆయన వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు కదా. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఒసే, నందు రాకపోతే నీకదే ఇక్కడ వీళ్ళు బాధపడేది. వస్తే అవమానపడతాడు. బాధపడడం కంటే అవమానపడడం మనకి ఇంకా ఆనందం కదా. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నందు. అమ్మా, నువ్వు కూడానా? నందు, నేనెందుకు వచ్చానో నీకు తెలుసు. మీ నాన్న వచ్చి చాలాసేపు అయింది. కిందందరూ వెయిటింగ్ మీకోసం. వాళ్ళ మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు అవసరం లేదు. వస్తే బాగుంటుంది, మర్యాదగా ఉంటుంది, వాళ్ళు సంతోషపడతారని ఇలాంటి మాటలు కూడా నేను చెప్పను. అప్పటి నుంచి బతిమాలుతున్నాను, రావట్లేదు. ఇప్పుడు నువ్వు చెప్తే మాత్రం వస్తాడేంటి వీడు? నువ్వు రాకపోతే ఈ కుటుంబం మీద వాళ్ళకి చిన్న చూపు కలుగుతుంది నాన్న. నువ్వు వస్తే వాళ్ళు సంతోషపడతారు, నువ్వు రాకపోతే వాళ్ళు బాధపడతారు. ఇవన్నీ నాకు అవసరం లేదు. నువ్వు రాకపోతే ఈ అమ్మ బాధపడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకో. అమ్మా, ఒక్క 5 నిమిషాలు వచ్చిపోనన్నా. నీకు నచ్చినంతసేపు ఉండు. ఓ 4 ముద్దలు తినొచ్చే చాలు. జరగని పెళ్లికి బాజాలన్నట్టు వాడు రాడు, వీళ్ళు తినరు. వీళ్ళ ప్రేమలు తగలయ్యా. వీళ్ళ మర్యాద అర్థం కావు. 4 మెతుకులు తినిపోవచ్చు కదా. ఆకలితో చచ్చిపోతున్నాను. ఇక్కడ కూడా డీటో.
వాడేంటో ముందు ముందు వీళ్ళకి తెలుస్తుందిలేరా. రండి అల్లుడు గారు, రండి, మీకోసమే చూస్తున్నాం. రండి, రండి. చెల్లమ్మ, ముందు అల్లుడు గారికి వడ్డించేయి. ఏంట్రా నీ ఆనందం? ఇంత సంతోషం ఏంట్రా? అల్లుడి గారితో కాసేపు ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది కదా. మధు, నుంచున్నావేంటమ్మా? కూర్చో. నందు మధు కలిసి ఒకే గదిలో లేరు. అది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి విడిగా గెస్ట్ రూమ్లోనే ఉంటుందనే విషయం వాళ్ళకి తెలిసేలా చేస్తాను. మధు, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళి పడుకోలేదా? సరే, బావగారికి గుడ్ నైట్ చెప్పొస్తాను. ఈ దేవకి పన్నాగం నుంచి అస్సలు తప్పించుకోలేదు.